శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి 10 రోజుల పాటు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలు మొదటి పూజా కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అదేవిధంగా ఈవో భవానీ శంకర్ గారు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ 10 రోజుల పాటు కూడా జరిగే కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి చెప్పవచ్చు. మొత్తం కూడా 25న కళ్యాణోత్సవం, అదేవిధంగా ఎదుర్కోలు రథోత్సవం కార్యక్రమాలు అద్భుతంగా నిర్వర్తించేందుకు ప్రతి ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేశారని చెప్పవచ్చు యాదాద్రి ఆలయ ట్రస్ట్ చెప్పవచ్చు. ప్రధానంగా మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకుడు కాండూరు వెంకటాచార్యులు గారు ఉన్నారు. అర్చకులు గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా 10 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రధానంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏ విధంగా ముందుకెళ్తాయి? జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారికి దివ్యక్షేత్రంలో వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం కొరకు ఈరోజు కార్యక్రమంలో పూర్వాంగంగా స్వస్తివాచన కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలలో ఈరోజు ఉదయం శుద్ధి వాసుదేవ పుణ్యాహవాచనము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచడం కొరకు స్వామివారిని ప్రార్థిస్తూ స్వామివారికి రక్షాబంధనం చేసి ఋత్విక్వరీయులు అందరం కూడా వేద పండితులు, అర్చక బృందము, యజమానులందరూ కూడా ఒక కంకణం కట్టుకొని స్వామిని యొక్క బ్రహ్మోత్సవాలను అద్భుతమైన రీతిలో నిర్వహిస్తాము అని చెప్పేసి స్వామివారి దగ్గర ప్రార్థన చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం కార్యక్రమం ఈ విధంగా సుసంపన్నం జరిగింది. సాయంకాలము అంకురారోపణ కొరకు మృత్సంగ్రహణానికి వెళ్ళి మృత్సంగ్రహణం తీసుకొని మట్టిని తీసుకొని మనం భూమాతను ప్రార్థించి ఆ మృణమయం ద్వారా నవధాన్యాలతోని అంకురారోపణాన్ని మనం యజ్ఞశాల ఉత్తర మాడవీధిలో ఉన్నటువంటి యజ్ఞశాలలో నిత్యవిధి హవన కార్యక్రమం కొరకు పూర్వాంగంగా అంకురారోపణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. తదుపరి రేపు ఉదయం అగ్ని ప్రతిష్ట, ద్వారతోరణ ధ్వజపతాక పూజ, అలాగే ధ్వజపతాక అధివాసం చేసుకొని 11 గంటల నుండి ధ్వజారోహణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రథమ పూజాంగంగా గరుత్మంతుని మనం పూజించడం జరుగుతుంది. గరుత్మంతుడు భగవంతుని యొక్క వాహనం. ఆయనకు వేద విధుడు అని చెప్పేసి పేరు. అంటే వేద స్వరూపమైనటువంటి వాడు గరుత్మంతుడు. భగవత్ స్వరూపం వేదం. ఆ వేదానికి అంగంగా ఉండేటువంటి ఆ గరుత్మంతుని మనం ప్రార్థన చేసేసి ఆ గరుడ పటాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఆ గరుడ ఆవిష్కరణ చూసినట్టయితే సర్వదోష నివారణ జరుగుతుంది. సంతానం కలుగుతుంది. సర్పదోషం ఉన్నటువంటి సర్పదోషాలు పోతాయి. వివాహం కాని వారికి వివాహం కలుగుతుందని చెప్పేసి మనకు చరిత్ర. ఎప్పుడైతే మనం గరుడ ధ్వజాన్ని ఎగరేస్తామో బ్రహ్మోత్సవానికి అంకురారోపణ చేసుకున్నట్టుగా ప్రసిద్ధి. తదుపరి సాయంకాలం 3 దేవతలను అందరినీ కూడా ఆవాహన చేస్తాం. అందరూ రండి, ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఆనందంగా మనం నిర్వహిస్తాము. మీ అందరి యొక్క అనుగ్రహం మాకు కావాలని చెప్పేసి దేవత ఆరాధన చేస్తూ దేవతాహ్వానాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఎంతమంది ఋత్విక్కులు ఈ 10 రోజుల పాటు పాల్గొనే అవకాశం ఉంది? అదేవిధంగా ఈసారి వాహన సేవలు వీధుల్లో మాడ వీధుల్లో తిరుగుతారని చెప్తున్నారు. ఎలాంటి వాహన సేవలు ఉంటాయి? అదేవిధంగా కళ్యాణోత్సవం కావచ్చు, ఎదుర్కోలు కావచ్చు, రథోత్సవం కావచ్చు, చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి వారికి ఒక భక్తిని పొందడం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎల్లుండి ఉదయం ప్రతి ఒక్క అలంకారంలో స్వామివారు ఊరేగుతూ మాడవీధులలో భక్తులందరూ కూడా దర్శనం ఇస్తుంటాడు. ప్రథమంగా మత్స్యావతారంలో లక్ష్మీ నారసింహుడు పురవీధుల్లో ఊరేగుతాడు. అలాగే వేద పండితులు ఎందరో ఋత్విక్వరేణ్యులు, ఒక 108 మంది ఋత్విక్వరేణ్యులను మనం ఆహ్వానించుకోవడం జరిగింది. మన యొక్క తెలంగాణ ప్రాంతం వారే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అందరినీ ఋత్వికులను ఆహ్వానించుకొని 4 వేదాలు పారాయణము, అలాగే రామాయణము, భాగవతము, ఇతిహాసాలు, పురాణాలు, స్తోత్రాలు, ప్రబంధము, దివ్య ప్రబంధం, ముఖ్యంగా శ్రీ వైష్ణవ ఆలయానికి సాంప్రదాయంగా వచ్చేటువంటి దివ్య ప్రబంధ పారాయణము. ఆ దివ్య ప్రబంధానికి కూడా వివిధ పండితులను ఆహ్వానించుకోవడం జరుగుతుంది. అలాగే నృసింహ మూలమంత్రము, లక్ష్మీ మూలమంత్రము, సుదర్శన మూలమంత్ర జపాలు జరుగుతాయి. దీని యొక్క అంగం ఏందయ్యా అంటే మంత్రాధీనంతో దైవతం అన్నట్టుగా భగవంతుడు దేనికి అధీనమై ఉంటాడంటే మంత్రానికే అధీనమై ఉంటాడు. అమ్మ మంత్రం ఎవరయ్యా అంటే యశోదమ్మ ద్వారానే భగవంతుడు కట్టివేయబడ్డాడు. ఆ మంత్రం ద్వారా భగవంతుని యొక్క ప్రేమచే మనం పడవచ్చు. కాబట్టి అలాంటి ఋత్వికవరేణులందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించేసేసి బలమైనటువంటి నృసింహ మూలమంత్ర అనుష్ఠానాన్ని ఇక్కడ చేయించడం జరుగుతుంది. అలాగే అలంకారం ప్రతినిత్యం కూడా స్వామి వివిధ అలంకారాలలో దశావతారాలలో ఉన్నటువంటి ఏ రూపంలో చూసినా నారసింహుడే మనకు కనబడేటట్టుగా ఆ యొక్క అలంకారాలను కనులార విందుగా చూస్తే 2 కనులు చాలవు అన్నంత అందంగా అలంకారాన్ని చేసుకొని స్వామివారు ఈ పురవీధులలో
ఊరేగుతూ ఉంటాడు. మత్స్యావతార అలంకారం ఉదయం పూట అంతా కూడా వటపత్రశాయి, గోవర్ధనగిరి, మురళీకృష్ణుడు, అలాగే జగన్మోహిని, ఆ భగవంతుని యొక్క రూపమే అందమైనటువంటి రూపం. ఆ రూపాన్ని ఎంతసేపు చూసినా అలాంటి జగన్మోహిని రూపంలో స్వామివారు నృసింహుడు పురవీధుల్లో ఊరేగుతాడు. సాయంకాలం అన్ని కూడా వాహనారూఢుడై స్వామి మన అందరికి దర్శనమిస్తాడు. ఒకరోజు సింహవాహనం, ఒకనాడు హంసవాహనం, ఒకనాడు అశ్వవాహనం, ఒకనాడు శేషవాహనం మీద కూర్చొని వస్తుంటాడు స్వామి. ఒకరోజు స్వామి హనుమద్ వాహనం మీద ఊరేగుతాడు. స్వామి కళ్యాణోత్సవం అయిన తెల్లవారి అమ్మవారితో కూడుకుని గరుడ వాహనారూఢుడై ఊరేగుతాడు. అలాగే నిత్య కళ్యాణం, పచ్చతోరణం. స్వామి ప్రతిరోజు ఏ అలంకారం చూసినా ఆనందమయమే, అద్భుతమే, ఇది వైకుంఠమా అన్నంత రీతిలో కూడా స్వామి మనకు పురవీధులలో దర్శనమిస్తుంటాడు. అలాంటి బ్రహ్మోత్సవాలలో భగవద్ దర్శనమే మన పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ పుణ్యం. అది మనకు లభించడమే మహద్భాగ్యం. కళ్యాణం కావచ్చు, రథోత్సవం కావచ్చు, ఎదురుకులు కావచ్చు, ఈ మూడు కూడా చాలా పెద్ద కార్యక్రమాలు కాబట్టి ఈ పెద్ద కార్యక్రమాలకు భక్తులు విశేషంగా తెలంగాణ రాష్ట్రం నుండి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. ఈ 3 రోజులు సంబంధించి భక్తులు అంటే ఎలాంటి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది? మనకు బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మ అనేటువంటి వాడు భగవంతుని యొక్క మానస పుత్రుడు. హృదయంలో నుంచి నాభికమలం నుంచి పుట్టినటువంటి వాడు బ్రహ్మ. మనం ఏ కార్యక్రమం నిర్వహిస్తున్నా మొదట బ్రహ్మను పిలిచి వారి ఆరాధన చేసుకునే మనం ఈ కార్యక్రమాలను ప్రారంభించుకుంటాం. అందుగురించి దీనికి బ్రహ్మచే నిర్వహించబడినటువంటి ఉత్సవం బ్రహ్మోత్సవం అని చెప్పేసి మనకు చరిత్ర ప్రసిద్ధి. అలాగే ఉత్సవం అంటే ఏంటి? కొంత వేల మంది సమూహం కలిగి అందరూ కూడా ఆనందంతో నిర్వహింపజేసుకునేటువంటిదే పెద్ద ఉత్సవం. అలాంటి బ్రహ్మోత్సవానికి భక్తులందరూ కూడా మా నరసింహస్వామి బ్రహ్మోత్సవం, మా నరసన్న బ్రహ్మోత్సవం, మా యాదగిరిగుట్ట నరసింహస్వామి బ్రహ్మోత్సవం అని చెప్పేసి ఆనందంగా వచ్చేసేసి చూస్తుంటారు. ముఖ్యంగా ఈ యొక్క నవానిక బ్రహ్మోత్సవాలలో 3 రోజులు ఇంకా విశేషమైనటువంటి రోజులు. ఒక రోజు ఎదుర్కోలు మహోత్సవం. ఎదుర్కోలు అంటే ఏంటి? అమ్మవారిని స్వామివారిని మనం ఎదుర్కోవడం. అంటే అమ్మ యొక్క గుణగణాలని చెప్పేసి అమ్మ లేకుంటే స్వామి లేడు, స్వామి లేకుంటే అమ్మ లేదు. మనకు అందరికి కూడా తల్లి లాంటిది భూధరిణి మాతామే. అలాంటి అమ్మ అనుగ్రహం ఉంటే మనకు ఐశ్వర్యం, ఆనందం అన్ని ప్రయోజనకరం. ఐశ్వర్యం అంటే ఏదో ధనం కాదు, ఆరోగ్యమే పెద్ద ఐశ్వర్యం. అలాంటి అమ్మ మన తండ్రి అయినటువంటి నృసింహస్వామి యొక్క వాళ్ళిద్దరిని ఎదుర్కొని కూర్చోబెట్టేసి వాళ్ళ యొక్క వైభవాన్ని, వారి యొక్క లీలలను మనం పొగుడుతూ ఆ యొక్క ఆనందించడమే మనకు గొప్పనైనటువంటి ఎదుర్కోలు మహోత్సవం. తదుపరి తెల్లవారి తిరుకళ్యాణ మహోత్సవం. కళ్యాణం అంటే ఏంటి? మంగళప్రదం. మంగళం ఎవరికి అంటే మనందరికీ మంగళం జరగడం కొరకు ఆయన కళ్యాణం చేస్తున్నాం మనం. స్వామి నీ యొక్క కళ్యాణమే మాకు మంగళప్రదము. అలాంటి అమ్మను ఒక పిల్లలు తల్లిదండ్రులకు షష్ఠి పూర్తి ఉత్సవం చేస్తే వాళ్ళు దండలు మార్చుకుంటుంటే, మంగళసూత్రం కట్టుకుంటుంటే వాళ్ళ తలంలో ఎంత ఆనందపడతారు. అయ్యో చప్పట్లు కొట్టుకుంటూ కానా ఆనందపడతారు. అలాగే మనం అందరం పిల్లల లాంటి వాళ్ళం ఆ స్వామికి. కాబట్టి వాళ్ళు కళ్యాణం చేసుకుంటుంటే మనం ఆనందపడి స్వామి మనం నీ చూపు మా అందు ఆ కళ్యాణప్రదంగా ఉండాలని చెప్పేసి మనం కోరడం కొరకే ఆ కళ్యాణ మహోత్సవం. తదుపరి అమ్మను నాన్నను ఊరేగింపడం. అలాగే స్వామిని తల్లి అయినటువంటి ఆ అమ్మవారిని రథంలో కూర్చోబెట్టేసి రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ అన విద్యతే అని చెప్తారు. మళ్ళీ పునః జన్మ అంటూ ఉండకూడదు. అన్ని జన్మలలో విశేషమైనటువంటిదే ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మ రావడమే భగవద్ అనుగ్రహం ఉంటేనే ఈ జీవితం వస్తుంది. ఎన్నో నోరులేనటువంటి జీవరాశులు ఎన్నో భూమి మీద ఉడుతున్నాయి. అన్ని జీవరాశులలో ఉత్కృష్టమైనటువంటిది, జ్ఞానం ఉన్నటువంటిది, ఆలోచన ఉన్నటువంటిది మానవ జన్మ. అలాంటి మానవ జన్మ మనకు పుణ్యం వల్లనే వచ్చిందని మనం భావించాలి. ఇంకా స్వామి మాకు చాలు, మా జీవితానికి నీ యొక్క పాదాల చెంత ఉంచుకొని చెప్పడం కోరడం కొరకే మనం ఆ స్వామి యొక్క కళ్యాణం కానీ, ఎదుర్కోలు కానీ, రథోత్సవం కానీ మనం సేవిస్తుంటాం. అలాంటి రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిచితే అన్నట్టుగా ఆ రథంలో ఉన్నటువంటి స్వామిని మనం అందరం దర్శించుకొని, స్వామి నా జీవితం చాలు, నాకు మంచి ఆనందమైన జీవితం ఇచ్చావు, ఇలా నాకు సంతానం మంచి సంతానాన్ని ఇచ్చి 7 తరాల వరకు కొన్ని వేల సంవత్సరాలకు నా యొక్క వంశాన్ని అభివృద్ధి చేసేటట్టుగా మమ్మల్ని కాపాడుతానని కోరుకోవడమే మనకు ఆనందమయమే జీవితం. చూస్తున్నాం ఈ 10 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అద్భుతంగా కొనసాగుతాయని చెప్తున్నారు. 108 మంది ఋత్వికులతోటి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అదేవిధంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించి మూడు కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున, అంటే ఎదుర్కోలు కావచ్చు, తిరు కళ్యాణోత్సవం కావచ్చు, అదేవిధంగా రథ వేడుకలు కావచ్చు, ఇవన్నీ కూడా అద్భుతంగా కొనసాగిస్తామని చెప్పి ప్రధాన అర్చకుడు వెంకటాచార్యులు మనతో చెప్తున్నారు. ఇది కెమెరా అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి, యాదాద్రి దేవస్థానం.